బీటీవీ, ఇది మీ టీవీ. అరే మహేష్ కత్తి, నీకు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం తెలుసని రా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు? అసలు పవర్ స్టార్ గురించి మాట్లాడే అర్హత నీకు 1% అయినా ఉందారా? నీలాంటి లుచ్చాగాల వల్లే కదరా ఈ దేశం మొత్తం ఇంత ఖరాబ్ అయిపోయింది. లుచ్చా రాజకీయాలు ప్రోత్సహించేది నువ్వు, లుచ్చా నాయకునివి నువ్వు. నలుగురు మంది లాగలో మంచినీళ్ళు లాగా ఎప్పుడైనా గానీ పోయి టీవీ షోల ముందు వాటి ముందు వీటి ముందు తిరగడమే గాని నలుగుట్లకు వచ్చి సమాజ సేవ చేసే ఒక్కటైనా నీకుందారా? అసలు నీకు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని అనడానికి నీకు ఏమైనా ఉందా చెప్పు? కాకపోతే నువ్వేదో పబ్లిసిటీ కావాలనుకుంటే నువ్వేదో మంచి పనులు చేసి నువ్వు హైలైట్ కావాలి గాని దేవుని పట్టుకొని తిట్టడం ఏందిరా? పాపం తగిలిపోతుందిరా, సర్వనాశనం అయిపోతావు. నీకంత దరిద్రుడు, నీ అంత లుచ్చనా కొడుకు అనేది దేశం మీద లేడు. నువ్వు పోయి దేవుని జోలికి పోవడం ఏందిరా? నువ్వు పాపం తగులుతుందిరా దరిద్రుడా. నీకు చెప్తున్నాగా, మర్యాదగా చెప్తున్నా, నువ్వు తొందరగా పోయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని క్షమించని మర్యాదగా కనుక అడగకపోయావా నీకు ప్రజా ఉద్యమం అయితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఉద్యమం అనేది అంతకంటే ఘోరంగా ఉంటది. చెప్తున్నా మహేష్ కత్తి, జీవితం అనేది చాలా విలువైనది. మంచి రాజకీయాలకు ప్రోత్సహించారా? అదరా నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా దేశం ఇంతవరకు దరిద్రంలో కొట్టుకోపోతుంది. లుచ్చా రాజకీయాలకి లుచ్చానా కొడుకురా ప్రచారం చేసే లుచ్చానా కొడుకురా నువ్వు. మా పవర్ స్టార్ అనే అర్హత నీకు 1% అని ఉందా? దరిద్రుడా, మర్యాదగా నువ్వు చేసిన తప్పెందుకు తెలుసుకొని క్షమాపణలు చెప్పకపోతే ప్రజా ఉద్యమం కాస్త పవన్ కళ్యాణ్ ఉద్యమమై నీకు తగిన శాస్త్ర అనేది చూపిస్తాను. నల్గొండ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నా. జై పవనిజం, జై పవనిజం, జై జనసేన. మా ప్రాణం ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు మేము పవన్ కళ్యాణ్. హాయ్, నా పేరు నవీన్ యాదవ్. ఎవరో కత్తి మహేష్ అంట, వాడు ఎవడా రివ్యూలు రాయనిక? వానికి హక్కు ఉంది? నాకు అర్థం కాదు. వాడు సినిమా కొన్ని కోట్లు పెట్టి తీశారు, వానికి ఏం గుర్తు? వాడో సినిమా తీసిన పనికిమాల సినిమా పెసరెట్టు అంట. అదో సినిమా, చచ్చిపోయిన ఆ సినిమా చూడలేక అది ఎక్కడ ఉందో వచ్చిందో పోయిందో కూడా తెలియదు. దానికి ఉన్న డిస్ట్రిబ్యూటర్ గుంటూరంట. నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన, అతను చచ్చిపోతున్నట్టు దాన్ని కొని అడుకుంటున్నట్టు ఆ టైం కల్లా. వాడు అలాంటి వాడు ఇవాళ కత్తి మహేషా, సుత్తి మహేషా, అక్కో లంజా కొడక. నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో పెద్ద సెలబ్రిటీరా నువ్వు? మా అక్కరాడా నేను చూసుకున్నావా? నీ ముఖం చూసుకున్నావరా? గీత పిల్లిగడ్డ వేసుకుని గీడికి మనిషివారా? ఇంతకు నువ్వు భూమి మీద ఇట్లా ముట్టగా నువ్వు కొడక. నువ్వేదో బిగ్ బాస్లో పోయినావు, సెలబ్రిటీ అయినావు అనుకుంటున్నావేమో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొడక నరికి సావా దింగుతారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్న జైల్లో కుష, ఇలా స్పైడరు, రేపు ఏదో అనుకుంటా సినిమా తీసి తెలుస్తారా? నువ్వు సినిమా తీసినావు, నువ్వు ఇండస్ట్రీ నుంచి వచ్చినావు కదా, సొంతంగా తయారైనావా నువ్వేమన్నా? కొడక సంపుతే దిక్కు కూడా రా కొడుకులారా. ఎవ్వడు ఇండస్ట్రీ నుంచి ఒక్కడు కూడా నీకు అలా సపోర్ట్ చేయనీక. కుక్క సాగు వస్తావురా రే లంజా కొడక. నువ్వు కత్తి మహేషా, సుత్తి మహేషా? మననే సిగ్గులేరా? జబర్దస్త్ అలా హైపరాది మీ గురించి పంచులు ఇచ్చిండు తెలుసా? చూసినావా ఇంతకు నువ్వు? అన్న చూసి మాట్లాడు. మా ఎక్కెలాడే ఇంకోసారి ఎవరి జోలికైనా పోయినా సరే కొడక ఈసారి ఇండస్ట్రీలా నరుకుతారు. నువ్వు ఫోన్ ఎత్తురా. మా అక్కలాడే ఫోన్ నెంబర్ మార్చిన స్విచ్ ఆఫ్ చేసిన ఫోను కొడక. నువ్వు మొగన్ పోయినారే ఇంతకు? కత్తి మహేషా, సుత్తి మహేషా, పంది మహేషా? పంది మహేష్ పెట్టుకోరా, పేరు మంచిగా ఉంది నీకు. పంది మహేష్, వేరే ఏదనుకోకు. పంది మహేష్, పంది మహేష్ బాగుంది నీకు, ఫిక్స్ అయిపో కొడక. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఎవరేం చేస్తారు అనుకుంటున్నావు? ఆ మధ్యన టీవీ ఛానల్కి పోయి అది ఇది అనుకుంటున్నావు. రివ్యూ కాదు కొడక, తొక్కుతాని అమ్మ. ఏమనుకుంటున్నావు? మా అక్కలవడే. జై హింద్. నమస్కారం అండి. హలో హాల్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు.
as I am here to convey my sweet revenge, sweet message, sweet warning to the Mahesh Katti, who is doing recently negative comments on our hero పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీ ప్రాబ్లం ఏంటండి? ఏంటి మీరు టీవీ9 స్టూడియోలో కూర్చోగానే పెద్ద సెలబ్రిటీ అయిపోయారు, 10 టీవీలో క్రిటిక్ ఇవ్వగానే పెద్ద నాయకుడు అయిపోయారు. బిగ్ బాస్ షో వెళ్ళి రావడం కారణం ద్వారానే మీరు సగం మందికి తెలుసు, అంతకుముందు ఎవరికి తెలియదు. యాజ్ హీ థింక్స్ దట్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ he became celebrity. Why is doing negative comments on పవన్ కళ్యాణ్ గారు? మహేష్ గారు ఒక్కటే అండి గుర్తుపెట్టుకోండి, మీరు విమర్శ చేస్తూ ఉంటే ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తగ్గేది లేదు, వాళ్ళు మీకు ఇప్పటికే టార్చర్ చూపిస్తున్నారు. ఇది ఒక స్వీట్ వార్నింగ్ లాగా తీసుకొని మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ నుంచి అయినా సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్ టీవీ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్, యూట్యూబ్ ఒక వీడియో రిలీజ్ చేయండి. ఐఎమ్ అపోలోజైజింగ్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టు హర్టింగ్ దేర్ హీరో. ఈ విధంగా ఒక వీడియో రెడీ చేసుకొని వెంటనే పోస్ట్ చేయండి. మీకు ఫోన్ కాల్స్ కానీ, నెగిటివ్ వీడియోస్, వాట్సాప్ ప్రాంక్ కాల్స్ కానీ ఇవన్నీ తక్షణమే ఆగిపోతాయి. మీరు ఈ పని చేయండి, అందరికీ బహిరంగంగా క్షమాపణ అడగండి, అది మీకే మంచిది. దీంతో ఈ సమస్య తీరిపోద్ది. లేదంటే చూసుకుందాం. మహేష్ కత్తి, దిస్ ఇస్ ఎ స్వీట్ వార్నింగ్ ఫర్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఇంటర్వ్యూలో ఒక కుక్క మరుగుతుంది అన్నమాట పవన్ కళ్యాణ్ గురించి. ఆ కుక్క పేరు వచ్చి కత్తి మహేష్. వాడు పవన్ కళ్యాణ్ గురించి ఏమేమో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓన్లీ ట్విట్టర్లో స్పందిస్తాడు, 2-3 సభలు అంటాడు, ఏదేదో అంటాడని. నువ్వు ఏ అండమాన దీవుల్లో ఉన్నావా లేకపోతే జంగిల్లో పెరుగుతున్నావా? నువ్వు బయట ప్రపంచంలో నీకు తెలియట్లేదా? పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎన్ని సమస్యల పైన పోరాడుతున్నాడు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి అంతా వచ్చి సమస్య చెప్పుకొని ఆయన సమస్య పైన ఎలా స్పందిస్తున్నాడు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదని నీకు? నువ్వు ఏదో ఒక ఇంటర్వ్యూకి పిచ్చినా కొడుకు మాదిరి పవన్ కళ్యాణ్ వైజాగ్ సభకు రాలేదు, నేను వైజాగ్ సభకి ఫ్లైట్లో పోయినాను, తిక్కగా మాట్లాడుతున్నావు. ఆయన గురించి నీకేం తెలుసు? రాజ్భవన్లో గవర్నర్ పక్కన కూర్చుంటే సీఎం అయిపోతారా? మెంటల్లా కొడుకున్నట్లున్నావు నువ్వు. ఆయనకి ఎంత వాల్యూ ఉంటే ఆయన అక్కడ పోయి రాజ్భవన్లో గవర్నర్ పక్కన కూర్చుంటారు. మరి నీలాంటి నా జఫా డాష్ గాల్ని గేటు కూడా తక్కునీరా. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. మరి కత్తి మహేష్, నువ్వు కాటమరాయుడు సినిమా అప్పుడు కూడా నువ్వు తిక్క డ్రామాలు చేసినావు. నీ అలాంటి రివ్యూలు పవన్ కళ్యాణ్ పనికిరావు. ఆయన గోటికి కూడా సరిపో. ఎందుకంటే ఆయన సినిమాలకి రివ్యూ నమ్ముకునేవారు వెళ్తారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఫేస్బుక్లో స్పందిస్తావు. నీ ఫేస్బుక్ ఫాలో అయినా కూడా ఉంటారు. అసలు నువ్వు ఎందుకు మనిషి అని గుర్తుపట్టే వాళ్ళే లేరు. ఏదో బిగ్ బాస్ షోలో గేమ్ ఆడినావు, ఆ గేమ్లో కూడా చిన్న గేమ్ ఆడలేక బయట దెబ్బ పడేసాడు నిన్నే. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. ఒరే ఎర్రిన డాష్గా ఇక్కడ ఎంతోమంది వాళ్ళ అభిమానులు, వాళ్ళ వేరే ఫ్యాన్ల అభిమానులు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయ శక్తిగా, ఆయన మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నా అని చెప్పి అందరూ ఆయన సపోర్ట్ చేస్తుంటే, నీలాంటి కొంతమంది డాష్ అది ₹1 చాక్లెట్ కోసము, ఒక్క టీ కోసము కకృతి పడిన డాష్ నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎవరో ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? నీ బతుకు తెలుసుకొని మాట్లాడతావు నువ్వు. ఇంకొకసారి ఆయన గురించి తెలుసుకోకుండా పిచ్చగా మాట్లాడితే ఆయన స్పందించరు. ఆయన ఎందుకంటే
ఆయన స్పందించాలంటే ఒక రేంజ్ ఉండాల. నీలాంటి ఒరే నాకు ఇప్పుడు బాధ అవుతుంది. నీలాంటి జఫాదాలకు నేను రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే మేము ఆయన ఫ్యాన్. నీలాంటి చీప్ గాలకి మాకు కూడా బాధ అవుతుంది. తప్పదు. నీలాంటి నా కొడుకులకి ఇంకొకసారి కౌంటర్ పడాలంటే మేమే కరెక్ట్ చెప్తున్నా. కత్తి మహేష్, నీ లిమిట్లో నువ్వు ఉండి ఏదో చిన్న షోలు ఏదో టీ షాప్లో పోయిందో అమ్ముకుంటా అలా బతికేసే, అంతే. కానీ పిచ్చగా మాట్లాడితే వాళ్ళు చూసుకుంటారు. హాయ్ సార్, నమస్కారం. నా పేరు మణికంఠ. నేను పాపులారిటీ కోసం నేనేమి వీడియో చేయట్లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్నాడు, ఆ కత్తి మహేష్ నాడికి కుచ్చి పగిలిపోవాడికి. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే వాడికి ఏం తెలియాలి? అదేండి, అందుకే ఈ మెసేజ్ చేస్తున్నా. వాడు ఏమండి, వాడి పాపులారిటీ కోసం ఏందో వాడు ఏం చేసేది ఏంది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకున్నట్టు ఆయన చేసే పద్ధతి ఏంది అసలు? ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి. మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే వాడికి తెలియాలి. ఇద్దరు పట్టకూడదు నా కొడుక్కి. అది. జై హింద్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.